ఈ సంక్రాంతికి మీరు మీ ఊరు వెళ్ళలేదని ఎవరైనా ఫీల్ అవుతున్నారా? అదేనండి, విలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళలేదని ఫీల్ అయ్యే వాళ్ళైతే కంపల్సరీగా మీరైతే శిల్పారామానికి విజిట్ చేయండి. ఇది మన హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ దగ్గర ఉంది, తెలుసు కదా అందరికీను. ఈ శిల్పారామంలో సంక్రాంతి సందర్భంగాను అక్కడ మన సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతాయో అలాంటి వేడుకలు అయితే ఇక్కడ జరుగుతాయండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ. ఇవి ఇంకా కాకుండా ఎక్స్ట్రా ఏంటయ్యా అంటే ఇక్కడ మెహందీ పెడుతూ ఉంటారు. ప్లస్ ఏమో మన ఫేసెస్ అంతా స్కెచ్ మీద వేస్తూ ఉంటారు, బొమ్మలు అవిను, పెన్సిల్ స్కెచ్ అనమాట. సో ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే లోటు ఉండదండి. పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఆహ్లాదకరంగా కూడా ఉంటుందండి. ఇది ఎంట్రన్స్లో చూస్తున్నారా, కొండపల్లి బొమ్మలు ఎంత చక్కగా పెట్టారో చూడండి. భలే ఊగుతున్నాయి కదా ఇవి, చాలా చక్కగా ఉన్నాయి. ఆహా, ఈమె కూడా ఊగుతుంది. మేము చాలా ఆహ్లాదకరంగా బయలుదేరామండి ఈరోజైతేను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో విలేజ్కి వెళ్ళలేని వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ శిల్పారామం వెళ్తేను మనం విలేజ్కి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే చాలా బాగా ఉంటుందండి. విజిట్ చేయని వాళ్ళైతే ఒకసారి ఈ టైంలో కూడా విజిట్ చేయండి. ఈ టైంలోనే పర్టికులర్గాను. మామూలు టైంలో అయితే అన్ని షాపింగ్స్ అవి బాగానే ఉంటాయండి. ఇదిగో బోట్ షికార్ కూడా ఉంటుంది, ఇవన్నీ కూడా మామూలేను. కానీ ఈ సంక్రాంతి సందర్భంగా అయితే మనకి ఎద్దుల బళ్ళని, మళ్ళీనేమోను గంగిరెద్దులతో విన్యాసాలని, నెక్స్ట్ అదిగో గంగిరెద్దు వచ్చేసింది చూసారా. గంగిరెద్దు వాళ్ళు ఇక్కడైతే సన్నాయి అవన్నీ మోగిస్తున్నారనమాట, సౌండ్లు వస్తున్నాయి. నేనైతే మ్యూట్లో పెట్టాను వాయిస్ ఇవ్వాలని. నెక్స్ట్ ఇవి చూసారా, ఇక్కడైతే శిల్పాలు ఉంటాయండి, చాలా బాగుంటాయి లోపల. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే కొన్ని కొన్ని బొమ్మలు లాంటివి పెట్టారు, వాటి ఫేస్ ఏమో తీసేస్తారనమాట. ఆ ఫేస్లో మన ఫేస్ పెట్టుకుని ఫొటోస్ తీసుకోవాలి. చూసారా ఎంతమంది తీసుకుంటున్నారో, చాలా సరదాగాను. పిల్లలు లేదు, పెద్దలు లేదు, అందరూ కూడా చాలా సరదాగా ఉంటారండి ఇక్కడ. ఇక్కడ తీసుకోవడానికి పోటీలు పడుతున్నారు, ఫోటోలు తీసుకోవడానికి పెద్ద క్యూ అనమాట ఇక్కడ. సో మేమైతే ఇంక దాని దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ గంగిరెద్దుతోటి కొన్ని కొన్ని సర్కస్ లాంటివి చేయిస్తున్నారండి, అది చూస్తున్నాం మేము. చాలా బాగా పరిగెడుతుంది ఇది. ఓ పక్కనైతే ఆ డప్పులు కొడుతున్నారనమాట, భలే డాన్స్ చేస్తుంది. కొద్దిసేపు నాకు ఇలాగ సర్కస్లా కూడా చేసిందండి ఇది. ఇక్కడ చూసారా పోతరాజు, మళ్ళీ ఏమో డప్పులు కొడుతున్నారు, శివాలు వేస్తున్నారు. ఇది మన బోనాల పండగకి చేస్తారు కదా, సో అదన్నమాట ఆ బొమ్మలవి. నెక్స్ట్ ఏమో ఇక్కడ కుండలు తయారు చేసేది కుమ్మరి అనమాట, కుమ్మరిది బొమ్మ. ఇగో హరిదాస్ ఉన్నాడండి. ఇంకాను పిట్టల దొర అంటారు కదా, అది ఆ వేషాలు. ఇక్కడైతే ఈ బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో, సేమ్ మనుషులాగే ఉంటాయండి ఇక్కడ. గంగిరెద్దు వేషాలు అనమాట. గంగిరెద్దుని తీసుకొచ్చాడు ఒక ఆవిడ, ఒక పాప బియ్యం వేస్తున్నట్టుగా పెట్టారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ అన్నీ కూడా మన వృత్తులు అనమాట, వృత్తులు చేతి పనిముట్లు ఉంటాయి కదా, సో అవన్నీ కూడాను ఈ బొమ్మల రూపంలో ఇక్కడ తీర్చిదిద్దారండి. కొండపమ్మల్ని బొమ్మలు తయారు చేయడం, నెక్స్ట్ ఏమోను కుమ్మరి కుండలు చేయడం, ఇంకా వడ్రంగి పనులు చేయడం, నెక్స్ట్ మార్కెట్ ఉంటుంది కదా సంత, అది కూరగాయలు అమ్మడం, అలా అన్ని వారి వారి వృత్తులు అనమాట, పనిముట్లతోటి ఇక్కడ చేశారు. ఇక్కడ కుండలు చూసారు ఎంత చక్కగా పేర్చారో. వీటిని చూసి మనుషులు అనుకున్నారా మీరు? కాదండి, ఈ బొమ్మలేను ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. అసలు వీటిలో అయితే జీవం ఉట్టిపడుతూ ఉంది కదా. ఇవైతే పాతకాలం నాటి ఇత్తడి సామాన్లండి, అన్నీ పెట్టారు, ప్యాక్ చేసి పెట్టారనమాట. బయటికి చూడకుండా ఎవరైనా తీసుకుపోతారని భయం వేసి అనుకుంటా, సో నేను జాగ్రత్తగా కొంచెం తీశాను. నెక్స్ట్ ఎపిసోడ్ ఉందండి, మిస్ అవ్వకండి.